ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా నిన్న నుంచి మనం ఉపనిషత్ కథలు అనే దాని భాగంగా ఈ జగమంతా ఈశ్వరమయం, ఈశావాస్యమిదగం సర్వం అనేటువంటి అంశాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రోజున కణ్వ మహర్షికి యాజ్ఞవల్క్య మహర్షికి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని చెప్పుకుందాం. గురు శిష్యుల యొక్క సంవాద రూపంలో ఉంటాయి ఉపనిషత్తులు. కణ్వ మహర్షి అడుగుతున్నాడు, ఓ గురువర్య, త్యాగంతో అంటే సర్వసంగ పరిత్యాగం చేసి ధ్యానంలో కూర్చొని ఆత్మని పరమాత్మలో లీనం చేయాలి అనే కదా మీరు చెప్పే మాటలకు అర్థం. అటువంటి సామర్థ్యం లేని వాళ్ళకి మరి ఏదైనా సులభమైన మార్గం ఉందా అని అడిగాడు. ఇది మనలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అడిగాడు. అప్పుడు గురువుగారు అంటున్నాడు, నాయనా కణ్వా, ఆత్మని పరమాత్మలో లీనం చేయడం అంత సులభమైనటువంటి విషయం కాదు. నువ్వు చెప్పినట్లే అటువంటి సామర్థ్యం అందరికీ ఉండదు. జ్ఞాన మార్గాన్ని అనుసరించడానికి సామర్థ్యం లేనటువంటి వాళ్ళు ఆనాడు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కర్మలు చేసుకుంటూ 100 సంవత్సరాలు మంచిగా జీవించాలి అని కోరుకోవాలి. శతమానం భవతి అని కోరుకోవాలి. ఇదొక్కటే మార్గం. కర్మ చేయడం వల్ల మనిషి యొక్క జీవితంలో ఏ ఆటంకాలు అపకీర్తి రాదు. అందుకనే భగవద్గీతలో గీతాచార్యుడు కూడా అదే చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు కదా. కర్మలు చేయటంలో నీకు అధికారం ఉంది, దాని ఫలితాన్ని మాత్రం ఆశించద్దు అంటున్నాడు. మహాత్ములు, సర్వసంగ పరిత్యాగులు, పరిపక్వమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ప్రతి వస్తువులో కూడా, ప్రతి ప్రాణిలో కూడా భగవంతుణ్ణి దర్శించగలుగుతారు. అంత వైరాగ్యాన్ని పొందలేనటువంటి వాళ్ళు ఏం చేయాలి మరి? శాస్త్రం విధించినటువంటి పద్ధతిలో పుణ్యకార్యాలు చేసుకుంటూ భగవంతుణ్ణి చేరే మార్గం వెతుక్కోవాలి. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు ఇవన్నీ కూడా మనకేం తెలియజేస్తున్నాయి? ధర్మబద్ధంగా ఎలా జీవించాలో, ధర్మబద్ధమైన కర్మలు ఎలా చెయ్యాలో చెబుతున్నాయి. అగ్నిహోత్రం, సంధ్యావందనం, యాగాలు, పూజలు, వ్రతాలు, నోములు, భజనలు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, అతిథి సేవ, భూత సేవ ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి కర్మలే. ఇవన్నీ శాస్త్రం విధించినటువంటి కర్మలే. అందుకని వీటిని చేసుకుంటూ జ్ఞాన మార్గంలో నడిచేటటువంటి వాళ్ళు ప్రపంచంలో 100 సంవత్సరాలు ఆనందంగా జీవించి మరణానంతరం భగవంతుడిని చేరగలుగుతారు. మళ్ళీ కణ్వ మహర్షి ప్రశ్న అడుగుతున్నాడు, గురువుగారు, శరీరం విడిచిపెట్టిన తర్వాత భగవంతుణ్ణి చేరలేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎంత అద్భుతమైన ప్రశ్న చూడండి. మనలో కూడా చాలామందికి అనుమానాలు ఉంటాయి. ప్రాణం విడిచిపెట్టిన తర్వాత ఈ జీవి ఎక్కడికి వెళుతుంది? ఆత్మ. అప్పుడు గురువుగారు చెబుతున్నాడు, ఎవరైతే ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యకుండా ఉంటారో అటువంటి వాళ్ళు మరణించిన తరువాత కటిక చీకట్లతో నిండినటువంటి లోకానికి చేరుకుంటారు. మోక్షానికి ద్వారం మానవ జన్మ. అలాంటి జన్మ మనకు లభించింది. కానీ
లౌకిక వ్యవహారంలో మునిగిపోవటం, తినడం, తాగటం, నిద్రపోవడం, భోగాలు అనుభవించటం, పిల్లల్ని కనడం, సంపాదించుకోవటం, దాచిపెట్టుకోవటం, ఇలాంటి కర్మలతో కాలక్షేపం చేసేవాళ్ళు నిజంగా మానవ జన్మని నిరర్థకం చేసుకున్నట్టే. దుర్లభమైనటువంటి మానవ జన్మ, అలాంటిది లభించింది గత జన్మల్లో చేసిన పుణ్యం వల్ల, దాన్ని మనం వృధా చేసుకున్నట్టే. ఆ తరువాత పొందేవి జడత్వంతో కూడినటువంటి జన్మలే. జడుడికి శరీరం, మనస్సు ఉంటాయి, కానీ బుద్ధి మాత్రం ఉండదు. పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవించడమే కానీ అటువంటి వాడు ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశం ఉండదు. కాబట్టి మానవ జన్మనెత్తి ఎందుకు వచ్చామో ఈ భూమి మీదకు తెలుసుకొని ఆత్మజ్ఞానాన్ని పొంది మన జన్మని సార్థకం చేసుకోవాలి. అంటే ఒక సద్గురువుని ఆశ్రయిస్తే ఇవన్నీ మనకు దొరుకుతాయి. ఇవన్నీ వింటూ ఉన్నాడు మరొక మహర్షి, మాధ్యందిన మహర్షి. ఆయన అడుగుతున్నాడు, ఆచార్య, ఆత్మ సాక్షాత్కారం గురించి తెలుసుకోకుండా మానవ జన్మను నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్ళు ఆ పాపం నుంచి బయటపడే విధానం ఏమైనా ఉందా? ఆహా, ఎంత అద్భుతమైన ప్రశ్నో! మనందరికీ ఉపయోగపడే ప్రశ్నలు వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు నాయనా మాధ్యందిన, ఆత్మను తెలుసుకొని కూడా ఆత్మ యొక్క అనుభూతిని పొందలేకపోతే వాడు ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానమే. శరీరంతో పుణ్యకార్యాలు చేస్తూ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని ఆత్మను తెలుసుకోవాలి. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఇప్పుడు ఆత్మ యొక్క స్వరూప స్వభావాలు ఏమిటో నీకు చెబుతాను, విను అంటున్నాను. ఇది మనం బాగా వినాలి. ఆత్మస్వరూప స్వభావం. ఓ మహర్షి, ఆ దోషం గనక పోవాలి అంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అన్నాను కదా, అది ఎలా? ఆత్మ ఒక్కటే చెలించకుండా ఉంటుంది. భగవద్గీతలో కూడా చెప్పింది ఆత్మతత్వం. ఆత్మ నీళ్ల వల్ల తడపబడదు, అగ్ని వల్ల కాల్చబడదు, గాలి వల్ల ఎగురుగొట్టపడదు అని చెప్పాడు కదా. ఆత్మ ఎప్పటికీ ఉండేది, చెలించకుండా ఉంటుంది ఆత్మ. అయినా వేగం ఎక్కువ కాబట్టి ఎక్కడికైనా మనసు కంటే ముందే వెళ్ళగలుగుతుంది ఆత్మ. పరుగెట్టే వాటి అన్నిటికంటే వేగంగా వెళ్ళిపోతుంది ఈ ఆత్మ. కాబట్టి ఇంద్రియాలకు అందదు. ప్రాణులకు సరిపడినటువంటి ప్రాణశక్తిని సమకూర్చేది ఆత్మే. అంతేకాదు ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది. ఆత్మ లేని చోటు లేదు, కాబట్టి కదిలే అవకాశం కూడా దానికి లేదు. అన్ని చోట్ల నిండి ఉన్నప్పుడు ఇంకెక్కడికి వెళుతుంది? మనిషి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకోగానే ముందు మనస్సు వెళ్ళిపోతుంది కదా. దానికంటే ముందు ఆత్మ అక్కడ ఉంటుంది. వెళ్ళాలి అని మనస్సులో నువ్వు అనుకోగానే ఇంద్రియాలతో పనిచేసే శరీరం కంటే, నీ మనస్సు కంటే ముందే ఆత్మ వెళ్ళిపోతుంది అక్కడికి. అందుకే ఆత్మ ఇంద్రియాలకు అందదు. ఇంద్రియాలతో కొన్నింటిని మాత్రమే తెలుసుకుంటాం, ఆత్మను తెలుసుకోలేం. ఈ విధంగా యాజ్ఞవల్క్య మహర్షి పరమాత్మ యొక్క తత్వాన్ని కూడా చెప్పబోతున్నారు. ఇప్పుడు ఆత్మతత్వం చెప్పారు, ఇప్పుడు పరమాత్మ తత్వం చెబుతున్నారు. ఓ శిష్యులారా, ఆత్మ చెలించదు, చెలిస్తుంది. దూరంగా ఉంది, దగ్గరగా కూడా ఉంది. అంటే ఆత్మ ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. లోపల ఉంది, బయట ఉంది. ప్రపంచాన్ని నిర్మించేది, నడిపించేది కూడా పరమాత్మ. ఆత్మ అజ్ఞానులకు దూరంగా ఉంటుంది, జ్ఞానులకు దగ్గరగా ఉంటుంది. పరబ్రహ్మం అంతటా ఉన్నాడు అని తెలుసుకోగలిగినటువంటి వాడు తనలో ఉన్న ఆత్మని కూడా తెలుసుకోగలుగుతాడు. ఇది ఎప్పుడూ ధ్యానంలో ఉండేటటువంటి ఒక సాధకుడు ఈ లోకంలో జీవిస్తూ ఉంటాడు. జీవితంలో ఎదురైన సంఘటనలన్నీ
ఏ దృష్టితో చూస్తాడో, ఏదో ఒక దృష్టితో చూస్తాడు కదా, ఎలాంటి దృష్టితో చూస్తాడో చెప్తున్నాడు ఇప్పుడు గురువుగారు. నాయన, అన్ని జీవుల్లో ఉన్నది, తనలో ఉన్నది ఒక్కటే ఆత్మ అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఏ వస్తువుని, ఏ ప్రాణిని ద్వేషించడు. మోక్షాన్ని కోరుకునేవాడు తనలో అన్ని ప్రాణులు ఉన్నాయని, అన్ని ప్రాణుల్లో తానే ఉన్నాడని తెలుసుకుంటాడు. సమస్త వస్తువుల్లో తననే చూసుకోగలిగినటువంటి వాడికి ఇష్టపడని వస్తువు ఏదైనా ఉంటుందా? ఉండనే ఉండదు. పరమాత్మ అంతటా ఉన్నాడు, తనలో ఉన్నాడు. కాబట్టి ప్రతి వస్తువులోనూ ఉన్నాడు, ప్రతి ప్రాణిలో ఉన్నాడు. ఈ విషయం ఎవడైతే తెలుసుకుంటాడో ముందు తనను తాను ద్వేషించుకోడు, ఇతరులను ద్వేషించడు. ప్రతి వస్తువులో, ప్రతి విషయంలో పరమాత్మని దర్శించగలిగినటువంటి జ్ఞానికి ఒక విషయం లేదా ఒక వస్తువు నచ్చింది, నచ్చలేదు అనేటువంటి భావనే ఉండదు. ఇక ఆత్మ యొక్క ఏకత్వాన్ని గురించి తెలుసుకోగలిగినటువంటి జ్ఞానికి కోరికలు ఉండవు, దుఃఖాలు ఉండవు, ఏవీ ఉండవు. ఆ తరువాత యాజ్ఞవల్క్య మహర్షి ఆత్మస్వరూపం గురించి శిష్యులకి ఇంకా చెప్తూ ఉన్నాడు. నాయనా శిష్యులారా, అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ గొప్ప తేజస్సును కలిగి ఉంటుంది. ఆత్మకి లింగ శరీరం ఉండదు, కాబట్టి శరీరానికి సంబంధించిన బాధలు దానికి లేవు. స్వయంభువు, అంతటా వ్యాపించినటువంటి వాడు, పాపం కానీ కళంకం కానీ అంటనటువంటి వాడు, ప్రకాశవంతమైన వాడు, పరిపూర్ణుడు, స్వచ్ఛమైన వాడు, అన్నింటినీ దర్శింపగలిగిన వాడు, అన్నీ తెలిసినటువంటి వాడైనటువంటి ఆ పరమాత్మ ప్రజల యొక్క రక్షణ కోసం శాశ్వతంగా ఉండేవాళ్ళని కొంతమందిని నియమించాడు. యాజ్ఞవల్క్య మహర్షి జీవన్ముక్తుల గురించి చెప్తున్నాడు. ఇక ఎవడైతే అవిద్యను మాత్రమే ఉపాసన చేస్తాడో, ఆరాధిస్తాడో వాడు అజ్ఞానం అనేటువంటి అంధకారంలో పడిపోతాడు. చూడండి, ఎవరు సామాన్య జ్ఞానంతో తృప్తి పడతాడో వాడు అంతకంటే ఎక్కువైన అంధకారంలో కూరుకుపోతాడు. ఇక్కడ కర్మలు రకాలు చెబుతున్నాడు. కర్మలు రెండు రకాలు. ఒకటి శాస్త్ర సమ్మతమైనవి, రెండు శాస్త్ర విరుద్ధమైనవి. శాస్త్రానికి విరుద్ధంగా ఉండే కర్మలు కనుక చేస్తే మళ్ళీ నీచమైనటువంటి జన్మలు పొందాలి. పూజలు, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు వంటి శాస్త్ర విహితమైనటువంటి పుణ్యకర్మలు కనుక చేస్తే మంచి జన్మలు పొందుతాడు, భోగాలు కూడా అనుభవించవచ్చు. కానీ దీంట్లో ఒక ప్రమాదం ఉంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, భగవద్గీత చెప్పింది. ఆ చేసినటువంటి పుణ్యం ఖర్చు అయిపోతే మళ్ళీ పుట్టాలి. నువ్వు బ్యాంకులో డబ్బు దాచావు, క్రెడిట్ అదేదో డెబిట్ కార్డు పెట్టి దోపి లాగుతున్నావు, అందులో పూర్తయిన తర్వాత నీకు రూపాయి బయటికి రాదు. ఇక అంటే మళ్ళీ నువ్వు పుణ్యం సంపార్జించాలి, మళ్ళీ నువ్వు బ్యాంకులో డబ్బు వేయాలి. ఇక్కడ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేవాడు తానే ఒక గొప్ప పండితుడని, శాస్త్రజ్ఞానం అంతా తనకే తెలుసని, తనతో సమానమైనటువంటి పాండితీ ప్రకర్ష కలిగిన వాడు మరొకడు లేడని బాగా గర్వపడే ఆస్కారం ఉంది. ఈ అహంకారమే అటువంటి వాడిని అంధకారంలోకి తోసేస్తుంది. కర్మ మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళు కటిక చీకటిలోకి, జ్ఞాన మార్గంలోకి వెళ్ళేవాడు అంతకంటే ఎక్కువ చీకటిలోకి ప్రవేశిస్తాడు. అయితే పై రెండు మార్గాలు ప్రయోజనకరమైనవి కావా అనే ఒక ప్రశ్న మనకు ఉదయిస్తుంది. దానికి ఏంటో జవాబు చూద్దాం. విద్య వల్ల ఒక ఫలితం, అవిద్య వల్ల మరొక ఫలితం కలుగుతుంది. కేవలం జ్ఞాన మార్గంలో వెళితే ఆత్మజ్ఞానాన్ని గురించి శాస్త్రాల్లో ఏం చెప్పారో మనం తెలుసుకునే అవకాశం ఉంది. దానివల్ల పదాల అర్థాన్ని తెలుసుకోవడమే కాకుండా ఆత్మానుభూతిని పొందలేడు. అంటే పదాల అర్థం తెలుస్తుంది, వాక్యాల అర్థం తెలుస్తుంది, కానీ ఆత్మ యొక్క అనుభూతిని పొందలేడు.
అదే కర్మ మార్గాన్ని అనుసరిస్తే బుద్ధి సూక్ష్మత, దానివల్ల జ్ఞానాన్ని తెలుసుకునే అర్హత కూడా కలుగుతుంది. కానీ ఆత్మానుభూతి పొందగలిగేంత జ్ఞానం అక్కడా ఉండదు. యజ్ఞతత్వాన్ని గురించి తెలుసుకోవడం వల్ల ఒక ఫలితం, యజ్ఞ కర్మని చేయడం వల్ల మరొక ఫలితం కలుగుతుంది. తత్వం తెలుసుకోవటం వేరు, ఆ యజ్ఞాన్ని చేయడం వేరు. మరి రెండూ ఒకేసారి పొందాలంటే ఏం చేయాలి? అవిద్యను గురించి తెలుసుకోవడం వల్ల మృత్యువుని జయించగలుగుతాడు మానవుడు. విద్య నేర్చుకోవడం వల్ల అమరత్వాన్ని పొందుతాడు. ఇక్కడ నేర్చుకోవడం అంటే తెలుసుకొని అనుభవంలోకి తెచ్చుకోవటం, అనుష్ఠాన పర్యంతంలోకి చేర్చుకోవటం. ఇక్కడ విద్య అంటే ఉపాసన, అవిద్య అంటే యజ్ఞయాగాదులు లేదా అగ్నిహోత్రానికి సంబంధించిన కర్మలు మాత్రమే చేయడం. విద్య అవిద్య రెండింటి గురించి తెలుసుకొని ఆచరించేవాడు మృత్యువును దాటుతాడు, అమరత్వాన్ని పొందుతాడు. కేవలం జ్ఞాన మార్గాన్ని లేదా కేవలం కర్మ మార్గాన్ని గనక అనుష్ఠానం చేస్తే అటువంటి వాడికి అనుకున్న ప్రయోజనం రాదు. ఇది కూడా గురువుగారు చెబుతున్నాడు, నేను స్వయంగా చెబుతున్నది మాత్రం కాదు. ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి, బుద్ధిమంతులైనటువంటి, బ్రహ్మనిష్ఠులైనటువంటి, కరుణా స్వభావం కలిగినటువంటి పెద్దలు నాకు బోధిస్తే ఆ విషయాన్ని మీకు చెబుతున్నాడు అంటున్నాడు యాజ్ఞవల్క్య మహర్షి తన శిష్యులకు ఉపదేశం చేస్తూ. మరి పూర్తి ప్రయోజనం కలగాలి అంటే ఏం చేయాలి? ఆ విషయం చెబుతున్నాడు ఇప్పుడు. ప్రకృతిని ఆరాధించే వాళ్ళు కటిక చీకట్లోకి ప్రవేశిస్తారు. అలా కాకుండా హిరణ్య గర్భుణ్ణే ఆరాధించే వాళ్ళు అంతకంటే ఎక్కువ చీకట్లోకి వెళ్ళిపోతారు. అంటే భగవంతుణ్ణి ఉపాసించడం వల్ల ఒక ఫలితం, ప్రకృతిని ఉపాసించడం వల్ల మరొక ఫలితం కలుగుతుంది అని ప్రజ్ఞావంతులు చెప్పారు ఈ మాట. కేవలం ధ్యానయోగం వల్ల భగవద్ధ్యానం ఎలా చేయాలో, నిరాకారుడైనటువంటి నిరంజనుడైనటువంటి పరమాత్మ యొక్క తత్వం శాస్త్రాల్లో ఏ విధంగా చెప్పారో, ధ్యానానికి అనుకూల పరిస్థితులు ఏమిటో తెలుస్తాయి. అందువల్ల మనస్సుకి ఏకాగ్రత కలిగే అవకాశం లేదు. అంటే ఏమిటి? కేవలం భక్తి మార్గాన్ని అనుసరిస్తే పరమాత్మ యొక్క రూపం, గుణాల మీద కొంత ఏకాగ్రత కలుగుతుందే కానీ పరమాత్మను దర్శించగలిగినటువంటి భక్తి కానీ మోక్షం కానీ కలిగే అవకాశం లేదు. అయితే ప్రకృతిని పరమాత్మని కలిపి తెలుసుకున్నటువంటి వాడు పరమాత్మ ద్వారా మృత్యువుని జయించి ప్రకృతి మీద కలిగినటువంటి భక్తి ద్వారా అమరత్వాన్ని పొందగలుగుతాడు. భక్తి మార్గంలో భగవంతుని రూపం మీద మనస్సు నిలబెట్టి ఆయన గుణాలని ప్రేమతోటి, భక్తితోటి, తన్మయత్వంతో తలుచుకుంటూ తాను వింటున్నది, చూస్తున్నది భగవంతుడి యొక్క విభూతి, గొప్పతనం అనుకుంటూ తింటున్న పదార్థాన్ని భగవంతుడిచ్చినటువంటి ప్రసాదంగా భావన చేస్తూ ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని వదిలిపెడితే భగవంతుడి మీద ఏకాగ్రత కుదురుతుంది. అటువంటి ఏకాగ్రతతో భగవంతుడిని గనక ధ్యానం చేస్తే అప్పుడు అతడి మనస్సు ఆత్మానుభూతిని, ఆత్మ సాక్షాత్కారాన్ని, అమరత్వాన్ని పొందుతుంది. యాజ్ఞవల్క్య మహర్షి ఈ విషయాలన్నీ శిష్యులకు బోధిస్తూ శిష్యులతో కలిసి సూర్యభగవానుని ఈ విధంగా ప్రార్థించాడు. ఓ సూర్యదేవా, నీలో ఉన్న సత్యానికి ఉన్న ద్వారాన్ని మెరుస్తూ ఉన్న నీ బంగారపు బింబం మూతగా కప్పి ఉంచింది. ఓ సూర్యభగవానుడా, సత్యనిష్ఠుడనైనటువంటి నేను ఆ సత్యాన్ని దర్శించడానికి వీలుగా ఉండేటట్లు ఆ మూతని కాస్త పక్కకి తీయి అని అడుగుతున్నాడు. యాజ్ఞవల్క్య మహర్షి అంటున్నాడు కణ్వుడితోటి, నాయనా కణ్వా, పరమాత్మ తన పైన ఉన్నటువంటి బంగార పాత్రను మూత తీయగానే జీవుడు జీవభావాన్ని విడిచిపెట్టి కళ్ళతో దర్శించలేనటువంటి, మనస్సుతో ఆలోచన చెయ్యలేనటువంటి, బుద్ధితో విచారణకు అందనటువంటి మహాద్భుతమైనటువంటి, పరమాద్భుతమైనటువంటి దృశ్యాన్ని తన ఆత్మతో దర్శించగలుగుతాడు. అంటే
మంచి కర్మలు చేసినటువంటి ఒక ఉపాసకుడు మరణ సమయంలో ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు అని ఉపనిషత్తు చెబుతోంది. ఏం చెబుతోంది? ఓ సూర్యనారాయణ, ఓ ప్రజాపతి పుత్రుడా, అంటే కశ్యపుడి యొక్క పుత్రుడు, స్వర్గవీధిలో ఒంటరి బాటసారిగా ఉండేవాడా, సర్వపోషక సర్వనియంత, నీ కిరణాలను తొలగించి నీ కాంతిని ఉపసంహరించుకో. నీ అనుగ్రహం ఉంటే అందమైనటువంటి పవిత్రమైనటువంటి నీ రూపాన్ని నేను దర్శించగలుగుతాను. నిజంగా నీలో ఉండే ఆ పురుషుడును నేనే అని కూడా తెలుసుకోగలుగుతాను అంటున్నాడు. అంటే అంత వెలుగు కనుక ఉంటే మనం దర్శించలేము. ఇప్పటి వరకు తను జీవుణ్ణని, పరమాత్ముడిని దర్శించాలని ఆరాధించి ఎన్నో సాధనలు చేసి సమాధి నిష్టలో నిర్వికల్ప స్థితిలో నిలబడ్డాడు ఆ సాధకుడు. అతడిలో ఉన్న జీవభావం ఇప్పుడు తొలగిపోయింది. ఎందుకని? సూర్యనారాయణ నుండి ప్రార్థించాడు. ఇప్పుడు సాధన చేసేటటువంటి జీవుడు, సాధన సాధ్య వస్తువు అయినటువంటి పరమాత్మ ఒక్కటే అయినారు. సాధన సాధ్య వస్తువు రెండు ఒకటే అయింది. అదే అద్వైతం. జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మ ఒక్కటే. అలా ఒక్కటైపోయి శుద్ధమైనటువంటి చైతన్యం మాత్రమే మిగిలింది. దానివల్ల ఇప్పటి వరకు సాధన చేసినటువంటి జీవుల్లో జీవభావం పోయింది. అహం బ్రహ్మస్మి అనేటువంటి ఒక దివ్య అనుభవం కలిగింది. తానే పరమాత్మగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఆ జీవుడికి జీవభావం లేదు, నేను జీవుణ్ణి అనేటువంటి భావం లేదు. కాబట్టి ఈ ప్రపంచంతో సంబంధం లేదు. చూడండి, గురువుగారు చెప్తున్నాడు యాజ్ఞవల్క్య మహర్షి, ఓ శిష్యులారా, ఇప్పుడు జీవుడికి జీవభావం పోయింది. మనోబుద్ధులు లేవు, కర్మఫల వాసనలు లేవు. అందువల్ల మళ్ళీ జన్మ అనేది లేదు. పునరావృత్తి రహితమైనటువంటి స్థితికి వచ్చాడు. దీన్నే జన్మరాహిత్యము అంటారు. ఈ జీవన్ముక్తుడు దేహం విడిచిపెట్టిన తర్వాత దేహం లేనివాడు అవుతాడు. జీవన్ముక్తిని పొందినటువంటి వాడు శరీరాన్ని ఏ విధంగా వదులుతాడో ఇప్పుడు మీకు తెలియజేస్తాను వినండి అంటున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు గురువుగారు? చూడండి, నాలో ఉండే ప్రాణవాయువు సర్వవ్యాపి, శాశ్వతం. అలా అయినటువంటి ప్రాణంలో లీనమగుగాక అని అంటున్నాడు. ఈ శరీరం బూడిద అవుగాక. ఓ మనస్సా, నువ్వు గుర్తుకు తెచ్చుకో, నీ పూర్వజన్మ కర్మలను గుర్తుకు తెచ్చుకో అని ప్రార్థిస్తూ ఉంటాడు ఆ సాధకుడు. ఈ విధంగా సాధనలన్నీ పూర్తి చేసి ఆత్మ సాక్షాత్కారంతో యోగసిద్ధిని పొందినటువంటి ఆ జీవన్ముక్తుడు మరణించే సమయంలో ఆర్తితో చేసిన ప్రార్థన ఏమిటి అంటే, ఓ అగ్నిదేవ, మేము చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించటానికి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించు. మేము చేసిన కర్మలన్నీ నీకు తెలుసు. ఎందుకని? కర్మసాక్షి. ఓ దేవా, మాలో ఉన్న పాపాలన్నీ తొలగించు. నీకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాం. ఈ ప్రార్థన యజ్ఞాలలో ఆహుతులను దేవతలకి చేర్చేటటువంటి మధ్యవర్తి అయినటువంటి అగ్నిదేవుడికి మాత్రమే కాదు. ఇక్కడ అగ్ని అంటే అగ్రం నయతి ఇది అగ్ని అని వ్యుత్పత్తి. అగ్రం అంటే అగ్రస్థితికి, నయతి చేర్చేది అని అర్థం. అగ్ని అంటే పరమాత్మ యొక్క కనబడే స్వరూపంగా గురు శిష్యులు ఇద్దరూ అగ్నిని ప్రార్థిస్తూ ఉన్నారు. పరమేశ్వరుడు యొక్క ఒక స్వరూపం అగ్ని. అష్టమూర్తి తత్వంలో అగ్ని కూడా పరమేశ్వరుడు యొక్క ఒక రూపమే. ఓ మునులారా, ఓ శిష్యులారా, ఈ మంత్రంతో ఉపాసకుడు తాను తిరిగి దుఃఖాలతో కూడుకున్నటువంటి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టకుండా ఉండడం కోసం అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేశాడు అని చెప్పి ఈ ఉపనిషత్తుని పూర్తి చేశాడు యాజ్ఞవల్క్య మహర్షి. మనం కూడా యథాశక్తిగా చెప్పుకున్నాం. ఇది ఇంత తేలికైనటువంటి విషయం కాదు.
అంత సులభంగా అర్థమయ్యేటటువంటి విషయం కూడా కాదు. నాలాంటి పామరుడు చెప్పగలిగినంత స్థాయి ఉన్నవాడు కూడా కాడు ఈ సబ్జెక్టు. కానీ గురుదేవుల యొక్క అనుగ్రహంతో, నా పితృదేవుల యొక్క అనుగ్రహంతో ఏదో ఈ విషయాలని నాకు తోచిన మేరకి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా 1-2 సార్లు వినండి, బాగా ఈ తత్వాన్ని పట్టుకోండి. ఈ సాధన మార్గంలో ప్రయాణం చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకుని అవిద్యను పోగొట్టుకొని చివరికి మనందరికీ సాధన యోగ్యమైనటువంటి మోక్షాన్ని సాధించడానికి మనమందరం ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నానికి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అనుగ్రహం మనందరి మీద ఉండుగాక అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి మదిని దోచే